నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ అన్నాడు. సో ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ meters. ఓకే, రైట్. 1 DNA helix length is equal to 34 nanometers. Okay. Next, distance between two successive base pairs is 0.34 nanometers. Correct. And the distance between the two polynucleotide strands 2 nanometers. Okay. So here, this second option is a mismatch ga manaku kanipistundi. కాబట్టి ఇక్కడ 26 is the mismatch question answer. Now coming to that, ఇది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది అసర్షన్ UAA, UAG, UGA ఆర్ కాల్డ్ నాన్ సెన్స్ కోడాన్స్. వీటి నాన్ సెన్సే కాకుండా ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, స్టాప్ కోడాన్స్. స్టాప్ కోడాన్స్. ఎందుకు స్టాప్ కోడాన్స్ అనాలి అంటే, ఇవి ముఖ్యంగా అమైనో ఆమ్లం యొక్క మామూలుగా ప్రోటీన్ సంశ్లేషణ అనేది ఇక్కడ ఆగిపోతుంది అన్నమాట. సాధారణంగా మెసెంజర్ RNA మీద మామూలుగా ఫస్ట్ది ఇది స్టార్టింగ్ కోడాన్, ఇది లాస్ట్కి వచ్చేది స్టాప్ కోడాన్. ఎప్పుడైతే స్టాప్ కోడాన్ వస్తుందో అమైనామ్లాలు వచ్చి చేరుతూ ఉంటాయి కదా, అక్కడికి ఆగిపోతాయి అన్నమాట. అందుకే దాన్ని స్టాప్ కోడాన్ అంటాం. అంటే tRNA ద్వారా ఎప్పుడైతే అమైనామ్లాలు మోసుకొని వస్తుందో ఇక్కడ వరకు వస్తాయి. తర్వాత వచ్చే అమైనామ్లము ఈ నాన్ సెన్స్ కోడాన్ దగ్గరికి ఏది రావు. అందులో ముఖ్యంగా 3 నాన్ సెన్స్ కోడాన్స్ లేదా స్టాప్ కోడాన్స్ ఉన్నాయి. UAA, తర్వాత UGA అండ్ UAG. ఈ మూడిట్లో ఏ ఒకటి వచ్చినా కూడా అమైనామ్లము ఇక్కడికి తీసుకొని రాదు. అంటే దాంట్లో ఎటువంటి సంబంధించినటువంటి రెండిటి యొక్క మ్యాచింగ్ అనేది జరగదన్నమాట. అంటే కోడాన్స్, యాంటీ కోడాన్స్ దీంట్లో ఉంటాయి. ఈ యాంటీ కోడాన్తో జత కడతాయి అన్నమాట. ఆ జత కట్టడానికి అవకాశం ఉండదు. ఈ కాంబినేషన్లో ఎక్కడ కూడా జత కట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ వచ్చి జాయిన్ అయినా కూడా జాయిన్ కావడానికి ఆస్కారం ఉండదు. సో UAA, UAG, UGA ఆర్ కాల్డ్ యాజ్ ఏ నాన్ సెన్స్ కోడాన్స్. ఓకే, ఏంటి రీజన్ ఏంటి? నాన్ సెన్స్ కోడాన్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ది ఆర్గానిజమ్స్ as they do not code for specific amino acids. ఓకే, సో దీంట్లో మనం చూసినట్టయితే సాధారణంగా ఈ యొక్క అమైనామ్లాల యొక్క అబ్జర్వేషన్ పరిశీలిస్తే అవి వచ్చి జాయిన్ అయినప్పుడు నాన్ సెన్స్ కోడాన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి ఎటువంటి tRNA రాదు. ఆటోమేటిక్గా ప్రోటీన్ అనేది అక్కడ లిబరేట్ అవుతుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో ఈ ప్రోటీన్ అణువులో ఉన్నటువంటి లాస్ట్ అమైనో ఆమ్లము జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ స్టాప్ కోడాన్ ఉంటే అంతటితోనే ఈ యొక్క ప్రోటీన్ సంశ్లేషణ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ దీంట్లో రెండవది కొద్దిగా వేరే విధంగా కనిపిస్తుంది. కాబట్టి సో దట్ ఈస్ A ఈజ్ ద ట్రూ బట్ R ఈజ్ అ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ అనదర్ వన్. In DNA molecule, the distance between the two strands is uniform and the entire length is the 20 Armstrongs. Okay, but reason in DNA molecular, the two strands complementary to each other. Purine always comes opposite to pyrimidine. Okay, so 28 లోపల ఈ యొక్క సాధారణంగా ఒక రెండు రైలు పట్టాలు రెండు రైలు వచ్చి ఆగాయి, ఎదురెదురుగా ఆగాయి. ఎదురెదురుగా ఆగినప్పుడు మనకు కనిపించే అంశం ఏంటంటే, ఇక్కడ ఒక రైలు ఆగింది, ఇక్కడ మనకు ఇంజన్ ఉంది, ఇక్కడేమో గాడ్ ఉన్నాడు. ఇక్కడ ఒక రైలు ఆగింది, ఇక్కడ ఆపోజిట్లో వచ్చింది. ఇదేమో ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇట్లా ఆగుతాయి అన్నమాట. అంటే ఈ రకంగా మనకు ఆపోజిట్ సైడ్ లోపల ఈ యొక్క స్టాండ్స్ మనకు కనిపిస్తాయి.
మామూలుగా అయితే ఈ 2 ట్రైన్లు ఎట్లయితే ఆపోజిట్ సైడ్లో ఆగినాయో ఆ రకంగా మనకు డిఎన్ఏలో కూడా ఒక స్ట్రాండ్ ఆపోజిట్ స్ట్రాండ్ అనేది ఆపోజిట్గా కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ 2 కూడా ఈక్వల్గా లెంత్ సమానంగా ఉంటాయి కాబట్టి సో ఈ రెండవ రీజన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంది. 2 కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, స్ట్రెప్టోకోకస్ నిమోనియే. ఎస్, ఓకే, నిమోనియే. ఇన్ స్ట్రెప్టోకోకస్ నిమోనియే the bacterium S strain bacteria is having a mucus coat. This mucus is ఏంటిది అని అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి గమనించినట్టయితే ఇది సింపుల్ క్వశ్చన్. ఇది ఒక పాలీసెకరైడ్. ఓకే, ఇది యాక్చువల్గా POL పాలీసెకరైడ్. సో కాబట్టి ఇక్కడ పాలీసెకరైడ్ సంబంధించినటువంటిది ఇది ఒక మ్యూకస్ కోట్గా మనకు కనిపిస్తుంది. ఇది ఒక మామూలుగా దీన్ని S టైప్ అండ్ R టైప్గా మనకు 2 రకాలు ఉంటాయి స్ట్రెప్టోకోకస్లోంచి. ముఖ్యంగా మనకు ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఏ విధంగా మారుతుంది, ఆ కణం ఏ కణం ఇంకో కణంగా ఎట్లా మారుతుంది అని చెప్పడానికి కొరకు ఈ ఎగ్జాంపుల్ గ్రిఫిత్ ఫినామినా అంటారు కదా, ఆ గ్రిఫిత్ ఫినామినాలో వచ్చేటటువంటి అంశం ఇది. ఓకే, రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు దట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఇది చాలాసార్లు అడిగాడు, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ ఓన్లీ అండ్ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అండ్ పాస్ఫోడైఎస్టర్ బాండ్స్ ఓన్లీ, పాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అండ్ హైడ్రోజన్ బాండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ విషయానికి వస్తే ఎన్ గ్లైకోసైడిక్ బాండ్స్ పాస్ఫోడైఎస్టర్ బాండ్స్. యాక్చువల్గా తప్పించాడు, పాస్ఫోడైఎస్టర్. ఓకే, ఇదంతా కూడా తప్పండి. డైఎస్టర్ బాండ్స్ అండ్ హైడ్రోజన్ బాండ్స్. సాధారణంగా ఏంటంటే ఇక్కడ మనకు ఈ రకంగా పెంటోస్ షుగర్ ఉంటుంది కదా, పెంటోస్ షుగర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు అడెనిన్ వచ్చి జాయిన్ అయింది. ఇది 1 2 3 4 ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడున్న అమైనో ఇక్కడ ఏంటంటే ఇది సాధారణంగా అమైనో ఆమ్లానికి తర్వాత పెంటోస్ షుగర్కు మధ్య ఉన్నటువంటి ఇది ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, ఇక్కడ మామూలుగా ఏటి అన్నప్పుడు ఈ థైమిన్కు తర్వాత అడెనిన్కు మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో, ఓకే, ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక డిఎన్ఏ స్టాండ్ లోపల న్యూక్లియోటైడ్లో మనకు కనిపించేటటువంటి బంధాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్, ఒకటి రెండోది పాస్ఫోడైఎస్టర్ బాండ్. ఇది పాస్ఫోడైఎస్టర్ బాండ్గా తీసుకుంటాం, రైట్. ఓకే, తర్వాత హైడ్రోజన్ బాండ్స్. ఎట్లా ఏ విధంగా అంటే వీక్ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ ద అడినిన్ అండ్ గ్వానిన్. అడినిన్ అంటే అడినిన్ మాత్రం థైమిన్ మధ్య ఏర్పడేటువంటి వీక్ హైడ్రోజన్ బాండ్స్. A డబల్ బాండ్ T, G ట్రిపుల్ బాండ్ C. సో ఈ రకంగా బంధాలు ఉంటాయి కాబట్టి 2 నైట్రోజన్ బేసెస్ మధ్యలో ఉండేటువంటి బంధాలను మనకు వీక్ హైడ్రోజన్ బాండ్స్గా చెప్తాం. తర్వాత ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ ఏమో ఒక నైట్రోజన్ అంటే మామూలుగా నత్రజని సంయోగ క్షారానికి షుగర్ మాలిక్యూల్ మధ్య ఏర్పడేటువంటి బంధాన్ని ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అంటారు. అలా కాకుండా 2 షుగర్ మాలిక్యూల్ల మధ్య ఏర్పడేటువంటి బంధాన్ని ఏమంటే పాస్ఫోడైఎస్టర్ బంధం అంటారు. కాబట్టి ఈ పాస్ఫోడైఎస్టర్ బంధం అనేటువంటిది ఇక్కడ మనకు చూడవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్. 4th one కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ పేర్. సో ఓకే, లెట్ us see here 31 క్వశ్చన్ కదా. ఓకే, దీంట్లో మనకు డిఎన్ఏ పాలిమరేస్, ఓకే, ఆర్ఎన్ఏ ప్రైమర్గా అది మనకు కనిపిస్తుంది ఉంటుంది అట్లా. తర్వాత డిఎన్ఏ యాంప్లిఫికేషన్ స్లైసింగ్, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ జెనెటిక్ కోడ్, డిఎన్ఏ ప్యూరిఫికేషన్ PCR అన్నాడు. అంటే కరెక్ట్ పేరు ఏమిటి అంటే మనకు మామూలుగా ఫైండ్ అవుట్ ద కరెక్ట్ పేర్ అన్నాడు.
డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ మనకి ఏం చేస్తుంది, పాలిమరైజేషన్ జరగడం వల్ల మనకు జరిగేటటువంటి అంశం ఏమిటంటే మామూలుగా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఆర్ఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడితే అది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంటాం. డిఎన్ఏ అప్లికేషన్ లోపల స్ప్లైసింగ్ అనేటువంటిది అది ఒక చిన్న భాగం మాత్రమే కాబట్టి అది దానికి సంబంధం లేదు. కాబట్టి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటువంటిది కరెక్ట్ పేరుగా మనకు కనిపిస్తుంది. డిఎన్ఏ ప్యూరిఫికేషన్ అనేది అది కూడా కరెక్ట్, పీసీఆర్ కాదు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ కాదు. కాబట్టి ది ఆన్సర్ సి కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎస్, లెట్ us see here. ఏ గుడ్ వెక్టర్ 32. ఏ గుడ్ వెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ పేర్ అన్నాం. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ పేర్ అంటే ఇక్కడ మనకు దీంట్లో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను నేను. నెక్స్ట్ కమింగ్ టు 32 వస్తే ఏ గుడ్ వెక్టర్ మస్ట్ హ్యావ్ అన్నాం. గుడ్ వెక్టర్ మస్ట్ హ్యావ్ అంటే ఎబిలిటీ టు రిప్లికేట్ ట్రూలీ ఇన్ ద హోస్ట్ అండ్ సింగిల్ సైట్ ఫర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అండ్ ద హై మాలిక్యులర్ వెయిట్ అండ్ ఎన్హాన్స్డ్ స్టెబిలిటీ. రైట్, కమింగ్ టు దట్ దీంట్లో గమనించినట్టయితే 32 క్వశ్చన్ లోపల మనకు ఈ యొక్క సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్టయితే చూడండి 1 and 2. సో సింగిల్ సైట్స్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. మామూలుగా PBr 322 PBr 322 అనేటువంటిది ఈ యొక్క వెక్టర్ లోపల హోస్ట్ లోపల అది రిప్లికేట్ అవుతుంది. దీంట్లో మనం గమనించినట్టయితే ఇందులో చాలా రిస్ట్రిక్షన్ సైట్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ టెట్రాసైక్లిన్ యాంపిసిలిన్ రెసిస్టెంట్ ఏరియా ఉంది. తర్వాత టెట్రాసైక్లిన్ TETR AMPR ఈ యొక్క 2 సైట్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు నంబర్ ఆఫ్ సైట్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి దీంట్లో ఈ యొక్క 2 అంశాలు అయితే ఉన్నాయి, ఈ 2 కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఏ గుడ్ వెక్టర్ మస్ట్ హ్యావ్ ఎబిలిటీ టు రిప్లికేట్ ట్రూలీ ఇన్ ద హోస్ట్ అండ్ ద సింగిల్ సైట్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్. రైట్, నౌ కమింగ్ టు ద రేషియో బిట్వీన్ ద phosphodiester bonds and hydrogen bonds cleared by the restriction enzyme EcoRI in the palindrome sequence. Okay, GAA TTC. Okay, GAA TTC. ఇది మామూలుగా ఈ కోలైలో మనకు ఉండేటువంటి ఈ యొక్క సీక్వెన్స్ ఇది. ఓకే, EcoRI అంటాం దీన్ని, EcoRI. దీంట్లో మనం ఏం అడుగుతా అంటే ద రేషియో బిట్వీన్ ద phosphodiester bonds and hydrogen bonds cleared by the restriction enzyme EcoRI in the palindromic sequence అంటారు. దీంట్లో సాధారణంగా ఏంటంటే హైడ్రోజన్ బాండ్స్ని మనం చూసుకోవాలి, ఫాస్ఫోడైస్టర్ బాండ్స్ చూసుకోవాలి. సో ఫాస్ఫోడైస్టర్ బాండ్ యొక్క సీక్వెన్స్ లోపల ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఈ మామూలుగా గ్వానిన్కి అడినిన్కి మధ్య సాధారణంగా మనకు ఒక న్యూక్లియోటైడ్ కదా, ఈ న్యూక్లియోటైడ్ లోపల ఒక ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఉంటుంది. 1 2 3 4 5, ఇక్కడ కూడా 5, 1 2 3 4 5. మామూలుగా ఫాస్ఫోడైస్టర్ అన్నాడు. ఎస్టర్ బాండ్స్ అంటే మళ్ళీ వేరే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఎస్టర్ బాండ్ మిగులుతుంది, ఇక్కడ ఒక ఎస్టర్ బాండ్ మిగులుతుంది. కాబట్టి అలా కాకుండా ఫాస్ఫోడైస్టర్ బాండ్స్ అన్నప్పుడు ఇది యొక్క రేషియో తీసుకున్నట్టయితే ఇక్కడ 10 వస్తున్నాయి. ఇక్కడ మనకు వీక్ హైడ్రోజన్ బాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జీకు సికి మధ్య 3, తర్వాత ఏకు 2, ఇట్లా 2 తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడ 3 వస్తాయి. దీని యొక్క రేషియో తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క రేషియో వస్తుంది. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2. అగరోస్ ఇది ఆర్, ఇది అగరోస్, ఇథీనియం బ్రోమైడ్, ఇథనాల్, కైటినేజ్, ఇది హెచ్, ఇది కైటినేజ్. సో ఇవన్నీ కూడా ఒక రకమైన రసాయనిక పదార్థాలు. వీటిని ఎక్కడ ఉపయోగిస్తారో దీంట్లో చూడాలి. ఫంగై, ఆల్గీ, విజువలేషన్ ఆఫ్ DNA, sieving of DNA, precipitation of RNA.
ఓకే, సో లెట్ us see here. సో దీంట్లో మనము ఈ యొక్క దీన్ని మనం తీసుకొని చూడండి, కరెక్ట్గా అనిపిస్తుంది. అగరోస్, ఓకే, ఏ. ఈ అగరోస్ అనేది ఆల్గి నుంచి మనం తీసుకుంటాం, ఇదొక సంబంధించింది. తర్వాత డిఎన్ఏ కనబడడానికి కొరకు ఇథీలియం బ్రోమైడ్ ఉపయోగిస్తాం, కాబట్టి ఇది 3. తర్వాత ఇంకోటి చూడండి, డిఎన్ఏ ప్రిసిపిటేషన్ చేసుకోవడం కొరకు ఇథనాల్ ఉపయోగిస్తాం. ఓకే, కైటినేజ్ అనేటువంటి ఎంజైమ్ దేన్ని మనం డిజాల్వ్ చేయడానికి పనికి వస్తుంది, ఫంగైకి పనికి వస్తుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి కేటగరైజేషన్గా చెప్పుకోవచ్చు, కాబట్టి అది 3 ఆన్సర్ కరెక్ట్. ఇక అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ అకార్డింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అన్నాడు. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే మొట్టమొదట మనం ఏం చేసుకోవాలి, డిఎన్ఏను మామూలుగా ఎక్కడో కణంలో ఉంటుంది, దాని నుంచి బయటకు తీయాలి, డిఎన్ఏని ఐసోలేట్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఏం చేసుకోవాలి అనే అంశాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ 3 వచ్చింది కదా. తర్వాత ఎంజైమాటిక్ డైజెషన్ జరగాలి. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, తర్వాత ఓకే 5 స్పూలింగ్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 2 లైగేషన్, ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్ టెస్ట్. ఇట్లా 5 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫస్ట్ 1, ఎంజైమాటిక్ డైజెషన్ 2, స్పూలింగ్ 3, లైగేషన్ 4, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ 5. ఈ రకంగా తీసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నాలజీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. ఈ సాధారణంగా లాస్ట్ చాప్టర్లో వస్తుంది, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. కాబట్టి దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అంటే ఎలిసా టెస్ట్ వస్తుంది, ఇది మనం గమనించాలి, రైట్. ఓకే, తర్వాత స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్, డైసల్ఫైడ్. ఓకే, డైసల్ఫైడ్ బాండ్స్, తర్వాత మాలిక్యులర్ డయాగ్నోసిస్, క్రై ప్రోటీన్ అంటే క్రైజీన్ నుంచి వచ్చేది క్రై ప్రోటీన్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఒకవైపు, తర్వాత హ్యూమన్ ఇన్సులిన్, జీన్ థెరపీ, కిల్స్ సర్టన్ ఇన్సెక్ట్స్, డిటెక్ట్ వేరియేషన్ ఇన్ జీన్స్, ఇవి వస్తాయి. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇది మనకు కనిపిస్తుంది, అది చూద్దాం. మనకు 1 అనేటువంటి కాంబినేషన్ కరెక్ట్గా ఉంది. డైసల్ఫైడ్ బాండ్స్లో హ్యూమన్ ఇన్సులిన్. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే మాలిక్యులర్ డయాగ్నోసిస్, జీన్ థెరపీ కాదు. క్రైజీన్స్ ఇన్ ద కిల్స్ సర్టన్ ఇన్సెక్ట్స్ అమ్మడానికి మనకి వస్తుంది, కరెక్ట్ ఆన్సర్. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేటువంటిది డిటెక్ట్ వేరియంట్స్ ఇన్ ద జీన్స్, అంటే మామూలుగా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ కొరకు కూడా ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఈ 3 కరెక్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, కమింగ్ టు దట్ స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్. ఇది ఒక ముఖ్యంగా హైబ్రిడ్ వెరైటీస్ ఇవి. ఈ హైబ్రిడ్ వెరైటీస్లో చూసినట్టయితే ఎస్, ఇక్కడ మనం చూడవచ్చు, దీంట్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏ అట్లాస్ 66 వీట్ అనేటువంటిది హై ప్రోటీన్ కంటెంట్. తర్వాత బి హైబ్రిడ్ మేజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ట్వైస్ అమౌంట్ ఆఫ్ లైసిన్ అండ్ ట్రిప్టోఫైన్, రైట్. తర్వాత సి విషయానికి వస్తే ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్, ద సి ఈజ్ a 3. ఓకే, సో 5 times much iron. Next, coming to that D, beta carotene containing rice. So beta containing rice is actually for golden rice anta. సో బీటా కెరోటీన్ అంటే ఇది ఐస్కు చాలా ముఖ్యమైనటువంటిది, ఇది ఐ ప్రొటెక్షన్ కొరకు ఉపయోగిస్తారు. బీటా కెరోటీన్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేటువంటిది ముఖ్యంగా కంటి చూపుకు బాగా పనికి వస్తుంది అనమాట. కాబట్టి ఈ కాంబినేషన్ లోపల ఇలాంటివి చాలా లాస్ట్ చాప్టర్ లోపల ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, కానీ జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ యొక్క క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఏదో ఒకటి, ఇందులో చాలా రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ ఉంది,
ఆ టేబుల్ ప్రాక్టీస్ చేస్తే 1 క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 39. ఇది కూడా అలాంటిదే, సేమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జామినేషన్ లోపల మనం చూడవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ దాన్ని మనం అనాలిసిస్ చేస్తే మీకు ఈజీగా చాలా విషయాలు బయటపడతాయి. చూడండి, ఆస్పెర్జిల్లస్ నైగర్. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో మనకు ఈ యొక్క ఆప్షన్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఆస్పెర్జిల్లస్ నైగర్. ఓకే, A4 అంటాం, సిట్రిక్ యాసిడ్ సంబంధించింది ఇది. ఓకే, సిట్రిక్ యాసిడ్. మామూలుగా లైపేజ్ అంటే మనకు ఆయిల్ స్ట్రెయిన్స్ తీసేయడానికి ఉపయోగిస్తాం. ఎందుకంటే లైపేజ్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్ కాబట్టి మనం బట్టలకు అంటుకున్నటువంటి ఆయిలీ మరకలు ఏవైతున్నాయో ఆ మరకలు తొలగించడానికి కొరకు ల్యాండ్రీ లోపల వాళ్ళు డ్రై క్లీన్ చేసేటప్పుడు ఆయిల్ మరకలు ఉన్నట్టయితే లైపేజ్ని ఉపయోగించి తొలగిస్తారనమాట. కాబట్టి ఇది మనం చూడవచ్చు. ఇథనాల్ కాదమ్మా, ఇది దిస్ వన్, నాట్ దిస్ వన్. ఓకే, తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే మూడవది తీసుకుందాం. సో C1 అన్నాం. ఇక్కడ మామూలుగా స్టెప్టోకైనేజ్ చూడండి. స్టెప్టోకైనేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా హార్ట్ అటాక్స్ జరిగినప్పుడు, హార్ట్ అటాక్ జరగడానికి కారణం ఏంటంటే రక్తనాళాల లోపల ఏర్పడినటువంటి కొన్ని ఆటంకాలు, అక్కడక్కడ రక్తం గడ్డగట్టుకోవడం వల్ల ప్రసరణ ఆగిపోతుంది అనమాట. ఆగిపోకుండా ఉండాలంటే వాటిని తొలగించాలి. వాటిని తొలగించాలంటే వాటిని పగలగొట్టాలి. సో స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ ద క్లాట్ బ్లస్టర్గా ఉపయోగిస్తారు. కాబట్టి అది మనం చూడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే సైక్లోస్పోరిన్ A. ఇది ముఖ్యంగా సాధారణంగా మామూలుగా పార్ట్ను మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాము. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకుంటే ఇతర పార్ట్స్ను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ సైక్లోస్పోరిన్ Aను ఉపయోగించి ఇమ్యునో సప్రెసివ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. ఎందుకంటే మన బాడీలోకి ఏ యొక్క ఆర్గన్ను తీసుకోవడానికి ఇష్టపడదు. ఎప్పుడు ఇష్టపడదు అది. యాక్చువల్గా వేరే పార్ట్ వచ్చి ఇందులోకి వచ్చి జాయిన్ అయితే అది యాక్సెప్ట్ చేయదు. ఆ చేయకుండా ఉండడం కొరకు ఏం చేస్తారంటే సైక్లోస్పోరిన్ Aని ఉపయోగించినప్పుడు అది నిమ్మలంగా ఉండిపోతుంది అనమాట. ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్గా ఉండిపోయి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అందుకే సైక్లోస్పోరిన్ A ఇచ్చినప్పుడే వేరే కిడ్నీ మన కిడ్నీ తీసేసి ఇంకో మన ఆ ప్లేస్ లోపల ఈ కిడ్నీని అమర్చడానికి కొరకు ఆ సమయం ఉపయోగపడుతుంది అనమాట. అట్లా ఉపయోగించుకోవడానికి సైక్లోస్పోరిన్ Aను ఉపయోగిస్తారు. ఇంకోటి లాస్ట్ది స్టాటిన్స్. మీకు అందరికీ తెలుసు, సాధారణంగా ఉభయకాయత్వాన్ని తగ్గించడం కొరకు ఉపయోగించేటటువంటి ఒక పదార్థం ఇది. ఇది మామూలుగా ఎలా ఉపయోగిస్తారంటే వీటిని మామూలుగా రెసిస్టెంట్గా మనకు ఫ్యాక్టర్స్గా ఉపయోగిస్తారు. అంటే ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్గా ఉపయోగిస్తారు. అంటే ముఖ్యంగా ఇందులో చూడండి, సాధారణంగా స్టాటిన్స్ అనేటువంటిది కొలెస్ట్రాల్ సింథసిస్లో మనకు బాగా పనికొస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ సింథసిస్కు సంబంధించినటువంటిది ఇది కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్గా పనికొస్తుంది. అది మనం చూడవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క స్టాటిన్స్ అనేటువంటివి బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్గా రావడానికి పనికొస్తుంది. రైట్, ఓకే. సో ఈ రకంగా మనకు ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్గా స్టాటిన్స్, తర్వాత సైక్లోస్పోరిన్ A అనేటువంటిది అవుతుందో ఇమ్యునో సప్రెసివ్ ఏజెంట్గా మనకు వస్తుంది. స్ట్రెప్టోకైనేజ్ క్లాట్ బ్లస్టర్గా, లైపేజ్ ఏమో రిమూవల్ ఆఫ్ ఆయిలీ స్టెయిన్స్ ఫ్రమ్ ది ల్యాండ్రీ అండ్ ఆస్పెర్జిల్లస్ నైగర్ నుంచి సిట్రిక్ యాసిడ్ని తయారు చేస్తారు. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ద బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది వాటర్ యొక్క పొల్యూషన్ని మనకు తెలుపుతుంది. ఒకవేళ ఎక్కువ BOD ఉన్నట్లయితే ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు, తక్కువ BOD ఉంటే తక్కువ పొల్యూషన్. గ్రేటర్ ద BOD ఆఫ్ వేస్ట్ వాటర్ ఈజ్ అ మోర్ పొల్యూటింగ్ పొటెన్షియల్. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది. బయలాజికల్గా ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి ఆక్సిజన్ తక్కువ ఉంటుందంటే పొల్యూషన్ ఎక్కువ ఉందని అర్థం. ఆ రకంగా మనకు గ్రేటర్ ద బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఎక్స్ప్రెస్ ద మోర్ ఇట్ ఈస్ పొల్యూటింగ్ పొటెన్షియల్ అని చెప్పవచ్చు. దిస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద 4th అని చెప్పవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం కొన్ని క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం జరిగింది.
ఇక నెక్స్ట్ సెషన్ లోపల ఇప్పుడు ముఖ్యంగా ఈ సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. ఈసారి ఏంటంటే ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఎలా అడుగుతాడో చూద్దాం అన్నమాట. సో లెట్ us discuss in the next class we can discuss the another questions in the first year questions. ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్ క్వశ్చన్స్. ఇవి సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఒక 40 తీసుకొని వాటిని కూడా అనాలిసిస్ చేద్దాం. ఏ రకంగా ఎట్లా అడుగుతాడు, ఎట్లా మనం అనాలిసిస్ చేయాలి, ఎట్లా ఆన్సర్ ఇవ్వాలో మనం తెలుసుకుందాం.